చెందాల్సిన అవసరం కూడా లేదని అయితే ఆయన అన్నారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి అయితే వస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని కూడా చంద్రబాబు గారు అయితే స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఆసుపత్రులు, హాస్పిటల్, ఆలయాలకు గ్యాస్ సరఫరాలలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. ఇదంతా ఇలా ఉంటే మరొక వైపు ప్రజలు తక్షణమే అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాల గురించి కూడా అధికారులు అయితే ఆలోచించాలని చంద్రబాబు అయితే సూచించారు. ఇక రాష్ట్రంలో ఇండస్ట్రియల్ స్టవ్ స్టాకులను కూడా ఆదేశించారు. మరొక వైపు గ్యాస్ సిలిండర్ల రీఫిల్ బుకింగ్, ఈకేవైసీ, ఓటీపీల ద్వారా చేపట్టాలని చంద్రబాబు గ్యాస్ ఏజెన్సీలు అలాగే కంపెనీలకు కూడా స్పష్టం చేశారు. సిలిండర్లకు పక్కాదారి పట్టకుండా చూడాలని కూడా అన్నారు. గ్యాస్ కంపెనీలు కొన్న ఉత్పత్తిని కూడా పెంచాలని, మెరుగైన పంపిణీ చేపట్టాలని కూడా సూచించారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లో నెట్వర్క్ లను విస్తరించాలని కూడా సూచించారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా గోదావరి బేసిన్ లో ఉత్పత్తి అయ్యే పైప్ నెట్వర్క్ ద్వారా కూడా సరఫరా చేసే అంశాన్ని ఆలోచన చేయాలని కూడా సూచించారు. అలాగే సిఎన్జి, పిఎన్జి గ్యాస్ వినియోగం పెంచేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని చంద్రబాబు నాయుడు గారు అయితే సమీక్ష సందర్భంగా అధికారులకు అయితే సూచించారు. ఇలాంటి మరిన్ని